ప్రేస్ ద లార్డ్. నా ముఖం కూడా తీయొచ్చు, కానీ అక్కడక్కడ పెట్టినా ఏం కాదు. కొంచెం సేపు లెట్ ఇట్ బి సిట్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఈ పిండిని అలా ఉంచేస్తాను. సోడా వేసారా? తినే సోడా, సాల్ట్, ఓమా, వాటర్. ఓకే. తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ఇది వచ్చినదంటే నేను మళ్ళీ అక్కడ ప్రయాణం చేస్తున్నా అని చెప్తున్నాను కదా, అందుకే కాస్త ఉసురు. యా, సో ఐఎమ్ గోయింగ్ ఫర్. అయితే ఇవన్నీ కూడా నేను పచ్చడి చేయాలనుకుంటున్నా. కొన్ని పచ్చడి జస్ట్ అ లిటిల్, ఓన్లీ ఫర్ ద టైం బీయింగ్ కోసం, ఒక 10 days కోసం అని చెప్పి. ఇవి ఉసిరికాయలు, ఇండియన్ ఆమ్లా, ఏదేంటి గూస్బెర్రీస్ అంటారు, లేదంటే ఆమ్లా, చాలా హెల్త్కి మంచిది అండి. సో లెటర్స్ ఇది ఆన్ చేసేసి ఇది ఆన్ చేసేసి చిన్నగా వేయించేద్దామండి. లెటర్స్ ఈ ఆయిల్ కాస్తా ఉంది, దేని ఆయిల్ మట్టుకు అడగకండి, ఇంకొంచెం అప్పడాలు అవన్నీ వేయించిన ఆయిల్. ఎందుకనంటే నేను 1 yearకి పెట్టట్లేదు, జస్ట్ ఒక 10 days కోసం, 15 days కోసం పెడుతున్నాను. అందుకనే మరి ఎక్కువ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాను. ఒకవేళ మీరు 1 yearకి కావాలి, ఎక్కువ లాంగ్ స్టేయింగ్ ఉంది కావాలి అని అనుకుంటే షూర్ యూ నీడ్ టు టేక్ మచ్ ప్రికాషన్స్. ఇప్పుడు ఏమంత అవసరం లేదు, సేఫ్టీ మెజర్స్ ఏమంత అవసరం లేదు. ఎందుకు అంటారా, ఎందుకు అని అంటే అసలు యాక్చువల్గా అయితేనేమో ఫ్రిడ్జ్లో పెట్టారండి నిలువ పచ్చళ్ళు. కాయలు నేను ఎప్పుడో తెచ్చి పెట్టిన ఫ్రిడ్జ్లో. అవి నేను నార్మల్గా పచ్చడి కోసమనే ఇస్తా, కానీ మా మమ్మీ బిజీగా ఉండి పెట్టలేదు. నేను ఏం చేస్తున్నాను అంటే పచ్చడి చేస్తున్నాను, ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడికి కావాల్సినప్పుడు మెంతులు నేను మిక్సీలో వేసేసుకుంటా. కొన్ని మెంతులు మిక్సీలో తీసుకొని అప్పుడే ఎట్లా అయిందో చూడండి. అప్పుడే ఎట్లా అయింది. సిమ్ములో పెట్టేసి కూడా కొంచెం సిమ్ములో పెట్టి కూడా వేయించుకో. ఎందుకు అని అంటే నల్లగా మాడిపోతే లోపల ఉడకదు, అందుకని. సిమ్ములో పెట్టేసి అది వేయించుతూ ఉంటే కూడా మంచి స్మెల్ వస్తుందండి. చాలు, ఏదో అంటున్నట్టే ఉంది, ఉండనివ్వండి, అలానే ఉండనివ్వండి. ఈలోగా మనము ఒక 2-3 పిడికాడు, మరీ చేదు రాకుండా ఉండడం కోసము మరీ ఎక్కువ వద్దు, ఎందుకంటే క్వాంటిటీ అనేది చాలా తక్కువ కదా, అందుకని ఇగో ఈ కొన్ని మెంతులు, కాసిన మెంతులు, మెంతి పౌడర్ కూడా వేద్దాము అని నా ఆలోచన. మరి ఇంత కూడా అవసరం లేదండో, ఎందుకు అని అంటారా, చేదు ఉంటుంది కదా, ఏదో చల్వ కోసం మంచిది అన్నందుకు కాస్త తిప్పేసుకుంటా. నేను ఊరుకుకి ఎందుకు తిప్పి వేస్తూ ఉన్నానంటే క్వాంటిటీ చాలా తక్కువ ఉంది. మీకు తెలిసిందే కదా, మిక్సీలో కాస్త క్వాంటిటీ తక్కువ అయింది అని అంటే అస్సలు గ్రిప్ ఉండదు. ఓ మై గుడ్నెస్. చిన్నగా పెట్టేసి ఫ్లేమ్ వేయించుదామండి. దీని పని దీని అదే చేస్తూ ఉంటుంది. ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటలేమని చెప్పాను కదా, బికాజ్ ఇట్స్ ఫర్ టెంపరీ. ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అవసరం లేదు. బెటర్ వేగనిద్దాము. లెట్ దిస్ సిట్. ఈలోగా మనము కాస్త జీలకర్ర పొడి కూడా వేసేస్తుంది. అసలు మిక్స్ అవ్వట్లేదు,
కొంచెం క్వాంటిటీ ఉంది కాబట్టి మనం జీలకర్ర పొడితోటి కలుపుకొని వేసేది. ఇది చాలా ఫైన్గా ఉంది పౌడర్. దాని గ్రిప్ కోసం, దాని క్వాంటిటీ కోసం దీనికి ఎందుకు అని అంటే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని డ్రై పౌడర్స్ వేస్తుంది. అది మెయిన్గా ఇంటెన్షన్ ఏంటిది అని అంటే మెంతులు మెరగాలని ఇంపార్టెంట్. ఇక్కడ కారం ఎక్కువ పడుతుంది కదా, సో ఒక హాఫ్ కప్, ఇంకొక 3/4 కప్, ఇంకొక కప్పు కూడా వేసేస్తున్నామండి. కారం ఏమైంది కప్పు అయింది. సో లెట్ మీ నెక్స్ట్ కానీ చేసిన వల్ల కారం ఇంకా ఇందులోకి నేను ఏం చేస్తాను అంటే సాల్ట్. పక్కంత కాకపోయినా అట్లీస్ట్ టేస్ట్ చూసాను చాలా. సపరేట్గా తీసి ఒక స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్ అట్లా వేస్తారు. కాకపోతే మెంతులు వేగాలని చెప్పి దానికి క్వాంటిటీ కాస్త తక్కువ అవుతుంది అని చెప్పి ఆ క్వాంటిటీ కోసం నేను అది చేస్తూ వచ్చాను. ఇది బాగా ఇట్స్ టర్నింగ్ ఇట్స్ కలర్. పుల్లగా ఉంటాయి కదా తింటే. ఇది విటమిన్ సి రిచ్, చాలా ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుంది, చాలా చలవ కూడా. సో ఇలా ఏం చేసేటప్పటికి మనము ఈలోగా మనం ఏం చేద్దాము అంటే ఇది తీసుకున్నాం. ఇది తీసుకొని కాస్త దీన్ని దొరచాలి క్లీన్ బౌల్ తోటి, లేకపోతే ఏమైనా ఎప్పటికైనా ఇలా డేషా వేడి చేసుకున్నా మంచిదే. ఎందుకంటే దీంట్లో ఉన్న క్రిములన్నీ పోతాయి. కలుపుకొని డేషా వేడి చేసుకొని కూడా, ఎందుకంటే మనకు టైం స్పాన్ తక్కువ ఉంది కాబట్టి లెట్ దిస్ గెట్ డ్రైడ్ బై హీటింగ్. మనం హెయిర్ డ్రై ఎట్లా చేస్తామో అట్లా దీనికి కూడా మనము డ్రై చేద్దాం. స్టీల్ డ్రై, వెజిల్ డ్రై, హెయిర్ డ్రై లాగా వెజిల్ డ్రై చేద్దాం. అప్పుడు లోపల ఉన్న వెట్ మాస్క్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇలా ఏం చేసి ఇవి కలర్ వచ్చేసి మారిపోవాలండి. ఈ కలర్స్ ఎలా అంటే ఇప్పుడు కొంచెము వైట్ సిల్వర్ టర్నింగ్ ఇంటూ సిల్వర్, వైట్ కొంచెం సిల్వర్ అయిపోతుంది, తర్వాత బ్రౌన్ అవుతుంది. ఏమంటారు ఏదైనా యాక్చువల్గా ఎప్పుడో మార్నింగ్ చేయమని చెప్పి పెట్టినాను కానీ మార్నింగ్కి టైం లేక షీ డిడ్ నాట్ కుక్. ఇది డ్రై అయిపోయింది. దెన్ ఇట్ ఈస్ రెడీ ఫర్ us. Let's make this vessel used for preparing చట్నీ, పికల్ అంటారు కదా. అయితే ఇప్పుడు మనది ఇంగ్రీడియంట్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మెంతం ఉంది, తర్వాత జీలకర్ర ఉంది, మెంతుల పొడి ఉంది, కానీ మెయిన్ ఆవు పొడి కావాలి. ఆవాలు కూడా కానీ ఇప్పుడు ఇంకా ఆవాలు వేయడానికి ఛాన్స్ లేదండి, బికాస్ ఇంత దాంట్లో ఆవాలు ఎస్కేప్ అయిపోతుంది. సో దెర్ ఇస్ నో ఎనీ ఛాన్స్. నేను ఇప్పుడు ఈ పౌడర్ కళ్ళకి తాగుతున్నాను. పొగలు ఎట్లా ఎందుకు వస్తున్నాయి?
వేడి గిన్నె కాబట్టి. ఓకే ఓకే. ఓకేనా, దట్స్ వాట్ అది పొగలా వచ్చేస్తుంది. కానీ ఆవాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆవు కూడా ఉంటుంది కదా మనము. ఆవాలు మెంతులు రెండు ఒకేసారి వేసుకుంటే బాగుంది. బాయిల్ అవుతా ఉంది. ఆవాలు చూడండి ఏం చేస్తాను. ఇది కూడా పౌడర్ చేస్తాను. మెంతులతో పాటు పౌడర్ చేసుకుంటున్నాను. ఇది ఎంత చాలా ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆవాలు మెంతులు ఇంకొంచెం కానీ బెటర్. బయట గాజ్ వేస్తే సన్నవైన కూడా బాగానే మెదిగిపోయాయి. థ్యాంక్ గాడ్. మెంతి పౌడర్ కూడా వేసేసాం. స్మెల్ బాగా వస్తుంది. థ్యాంక్ యూ జస్టిన్. యాక్చువల్గా చేయి పెట్టకుండా నిల్వ ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ ఉండాలి అని అంటే చేయి అసలు పెట్టకుండా స్పూన్ తోటే స్టైల్గా పాష్గా అలా చేసేయచ్చు. కానీ వాట్ ఐ సెడ్ ఇస్ ఓన్లీ ఫర్ 10 days ఆఫ్ చట్నీ కాబట్టి నేను జస్ట్ కీపింగ్ మై హ్యాండ్స్ ఓవర్ ఇట్. Oisa, barisa, harsa, pulisa. పచ్చడి దాంట్లో ఆయిల్, పచ్చి ఆయిల్ వేస్తారు. అప్పుడు ఆయిల్ విల్ నాట్ టర్న్ ఇన్ టు విచ్ కలర్, రెడ్ బ్లాక్గా కాకుండా పచ్చడి ఎక్కువసేపు ఉన్నప్పుడు ఎక్కువ ఉండాలి అని అంటే పచ్చి నూనె వేస్తారండి. కానీ ఇప్పుడు మనకి ఎక్కువ అవసరం లేదు కాబట్టి లిటిల్ స్పానిష్ తిన్నాను కాబట్టి సో నేను ఈ ఆయిల్ని దాంట్లో వేస్తాను. ఈ కలర్ చూడండి. ఐ థింక్ ఐ షుడ్ తీసుకో. ఈ స్పూన్ యాక్చువల్గా కరెక్ట్గా అవసరం పడుతుంది. కానీ ఆల్రెడీ ఉంది కదా, ఇంకో స్పూన్ ఎందుకు వాడదామని చెప్పి వేసేస్తున్నాం. ఇది యాక్చువల్గా ఉప్పుందా మగ్గాలి కదా, ఇంకొంచెం మెత్తగా ఏదైనా మరి ఇది కట్ అయింది. కట్ అయితే కట్ అయిందంటే ఉడికినట్టు కాయ. కట్ అయింది. యాక్చువల్గా ఇది ఊరాలి కదా, ఊరినాకనే కమ్స్ అప్. కానీ మనం ఊడ్చే అంత పెట్టలేం కదా. హాఫ్ అన్నట్టు. ఈరోజు మార్నింగ్ కూడా నేను మంచి ఏమంటారు దోశలోనికి మసాలా దోశ చేశాను. ఇన్ దాట్ వాట్ ఐ ప్రిపేర్డ్ ఇస్ మసాలా దోశకి నేను ఏం ప్రిపేర్ చేశాను అంటే ఆలు కుర్మా ఉడకబెట్టి పిసికేసి తాలింపు వేసేసి అలా చేశాను అనుకోండి.
ఐ లవ్ కుకింగ్. కానీ టైం ఉండదు కుక్ చేయడానికి. ఐ నెవర్ కమ్ టు కిచెన్ దో ఐ లవ్ కుకింగ్ బట్ ఐ నాట్ ఫైన్ టైం టు డూ. ఏమో అలా అన్నమాట. వాట్ వి లైక్ సో this is ఊరకాయ, ఉసిరికాయ. వీడియో చేస్తున్నామని వాళ్ళు. అంత సీన్ లేదు. Yes, you can see nice గులాబ్ జామున్ కలర్లో వస్తుంది. అయిపోతుందండి. పొంగనాల్లాగా ఉన్నాయి సేమ్. ఆశీష్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడు పొంగనాలు వేస్తుంటే వీడు ఏం కావాలంటే పొంగనాలు కావాలంటుంది చిన్న. సో మీరు చూడండి, లెట్ మీ షో యూ. ఈ కాయకి డిఫరెన్స్ చూడండి. దిస్ ఇస్ కుక్డ్ వన్. సో లెట్ మీ కీప్ దీస్ ఆల్ అగైన్. కలిపేయాలా? యా యూ క్యాన్. సన్నిగాడు కూడా ఇంకానా? do this one as well. ఇది కాస్త వేగాయనుకోండి ఈ పని ఇది చేస్తూ ఉంటుంది అన్నమాట. సో సన్నీ లెట్స్ గో. కిందకు పోతున్నాను యాక్చువల్గా. ఎందుకు అని అంటే నువ్వు అడిగేవో కరెక్టే, కానీ అంటే ఈ ఆయిలే వాడతాలే, కానీ నువ్వు నూనె నల్లగా అయిపోతుంది. ఇదంతా అయిపోయి అందుకే నేను అసలు యాక్చువల్ కలపలేదు. ఇప్పుడు ఈ ఆయిల్ అంటే ఇట్లా దీనికి ఉన్నదంతా దీనికి కలుపుతుంది కదా అలా. ఓకే లెట్స్ గో అండ్ డూ సమ్ మటర్ అనుకున్నాను. ఓహో మటర్ కా? మటర్కి అది మటర్ దట్ ఇస్ డిఫరెంట్. చాలీ చట్నీ ఇది మటర్ చేసేస్తామండి చాలా కూడా మంచిగా. సో లెట్స్ ప్రిపేర్ మటర్ హౌ వీ కెన్ డూ అని చెప్పేసి. మన దేవాలా చినిపిని పెద్దది ఉంటుందండి, మటర్ కోసమే కోసం చేస్తాము. కానీ నేను ఇప్పుడు తక్కువ క్వాంటిటీ కాబట్టి చిన్న బేలంతో 3-4 kgs అట్లా ఇట్లా చేసేటప్పుడు మటుకు విల్ డెఫినెట్లీ యూస్ దాట్. బట్ రైట్లీ ఐఎమ్ యూజింగ్. దీనికి టైం అయ్యేలోగా మనము ఇది చేసేసుకున్నాం. సో ఏం లేదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. జస్ట్ చపాతీకి ఎలా చేసుకుంటామో అట్లా ముద్ద తీసుకోవాలో. సో జస్ట్ ఇలా పెట్టేసి, కానీ ఎంత థిక్గా ఉండకూడదు, మరి థిన్గా ఉండకూడదు, ఒక సర్టెన్ థిక్నెస్ ఉండాలి. అలా అని చెప్పేసి చేతిలో పెట్టుకోవద్దు. సో లెట్స్ ప్రిపేర్. ఇది మైదా, కూడా వేసుకోవాలా? మైదా, నెయ్యి, వాము, ఉప్పు, తినే సోడా. ఇవన్నీ ఎందుకు అని అంటారా? అక్కడోటి ఒక రోజు ఉండగలుగుతాం, 2 రోజులు ఉండగలుగుతాం. 3rd డే 4th డే నుంచి వి ఫీల్ లైక్ అబ్బా ఇంకా ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్న ఇంటెన్షన్ ఉంటుంది. కాబట్టి టు అవాయిడ్ దోస్ కైండ్స్ వీ నీడ్ సమ్ స్నాక్స్. అందుకని స్నాక్స్ ప్రిపేర్ అవుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వు హోటల్ ఆడనే పెట్టచ్చు కదా. ఫుడ్డా? రైస్ అవన్నీ తింటాము, ఇవి స్నాక్స్ అంతే. ది హ్యావ్ టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా. ఇక్కడ మటుకు ఇలా అండి. ఇది మరీ పతలాగా చేయలేదు నేను, అలా అని చెప్పి దొబ్బు కూడా పెట్టలేదు. చెప్పా కదా ఒక సర్టెన్ పూరీ లాగా అనుకోండి. పూరీ కూడా మరీ మనం పతలాగా చేయం కదా, ఇలా అన్నమాట. ఇట్లా చేసేసి వీడియో మేకర్
ఇదిగోండి ఇంత ఇంత సైజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇట్లా ఇట్లా కట్ చేసిస్తే మరి దానికి ఆపోజిట్ కట్ ఇప్పుడు చేస్తే జస్ట్ స్ట్రైట్ లైన్స్ ఫస్ట్ కట్ చేయాలా? అన్నీ ఒకటే షేప్, మరి ఉడకవు కొద్ది. ఓకే, అప్పుడు మేము దన్న 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 అందరం అక్క చెల్లెలం కూర్చొని ఒకరు చేస్తుంటే ఒకరు కట్ చేస్తుంటే ఒకరు ఏపుతుంటే పిల్లలు తీసుకుపోయి వేయించినటువన్నీ కాదు, కట్ చేసినటువన్నీ కూడా తీసుకొని పోయి ఇట్లా పిల్లలు కూడా చేస్తారు. ఒకసారి పిల్లలు కూడా కట్ చేస్తారు. అయితే ఇలా ఉంది కదా, యాక్చువల్గా మేము ఎలా చేస్తాము అని అంటే ఇలా సింగిల్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఇట్లా లేటరల్గా చేసేస్తానండి. ఇట్లా లేటరల్గా అన్నీ ఇలా కేక్ కట్ చేసినట్టు మనం కట్ చేసేసేవచ్చు అన్నమాట. ఒకవేళ పిల్లలు ఉంటే ఇట్లా ఇట్లా స్లైసెస్ వేరే వేరే చేసేసి పిల్లలకి ఇస్తే వాళ్ళకి చెప్తే ఇట్లా క్రాస్ కట్ చేస్తారు. ఇట్లా మెయిన్గా డైమండ్స్ అనుకోండి, కానీ మనం చక్కెర ఏమో ఉప్పేసి చేస్తాం దీన్ని. ఇంకా చూడండి, ఇవి ఆయిల్లో వేయించుకుంటే యూ విల్ ఎంజాయ్ ద స్నాక్. టీ బ్రేక్ఫాస్ట్ ఏమంటారు, టీలో కానీ చాలా బాగుంటుంది అసలు. వాము ఇస్ రియల్లీ అ గుడ్ వన్. వాము చాలా చాలా గుడ్. ఇది అండి, ఇది ఇలా మేము ఇవన్నిటిని అక్కడ చూడండి పిండి ఎంత ఉందో, ఇదంతా కూడా చేసేసాక అప్పుడు విల్ రీచ్ యూ. ఈలోగా పచ్చడికి కలుపుకొని ఎస్ ఎస్ నేను తీసేసిన వెంటనే ఆయిల్లో నుంచి ఇక ఇలా వెంటనే ఆయిల్ వేసేసిన, లేకపోతే కాస్త అలానే ఉంచుంటే అయిపోయేది. మీకు చూపించుకుంటూ చేసుంటే బాగుండేది. లాస్ట్కి నోరూరించే చట్నీ ఈజ్ రెడీ, రైట్? సో ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇందులో లెట్ మీ రిపీట్ ద ఇంగ్రీడియంట్స్. ఆవు పొడి మెంతులు కూడా మిక్స్ చేసి పట్టిన, మెంతుల పొడి, ఆవాల పొడి, తర్వాత ఏంటంటే జీలకర్ర పొడి, ఉప్పు, కారం తోటి పచ్చడి చేసేసాను. ఇది లెట్ ఇట్ బి రెస్ట్ ఫర్ 1 2 days రెస్ట్ చేసేసినాక నేను కావాల్సిన నేను బ్యాగ్లో బాక్స్ని ప్యాక్ చేసేటప్పుడు దెన్ ఐల్ టేక్ ఫ్రమ్ దిస్ అండ్ ఐల్ ప్యాక్ ఇట్ ఇన్ సమ్. కాకపోతే ఏంటంటే నేను చెప్పాను కదా, ఇది లాంగ్ లాస్టింగ్ కాకుండా టెంపరీ నిల్వ పచ్చడే, కాకపోతే టెంపరీగా చేయడానికి చేశాను అనమాట. అంటే టెంపరీగా అని అంటే ఒక 10 daysకి సరిపడేలాగా. మా గ్యాంగ్ అంతా నేను 5 members మేము వెళ్తున్నాము. సో మాకు ఒక ఇది కూడా అన్ని పట్టదు, చిన్న బాక్స్లోనే తీసుకొని పోతాం. ఎందుకు అని అంటారా, అక్కడ కూడా ఉంటాయి కదా, పచ్చడితో తినలేము. అండ్ వన్ ఆన్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఇస్ ఏంటి అని అంటే ఏం చెప్పాలి, ఆయిల్ కాస్త ఎక్కువనే పడింది, అయినా ఉండనివ్వండి. వెళ్ళేటప్పుడు మట్టి అదంతా తీసుకొని పోతాం. జస్ట్ ఆ కాయలు కొంచెం పచ్చడి ఏమన్నా తీసుకొని పోతాం. ఎందుకు అని అంటే మళ్ళీ ఆయిల్ అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. నేను ఏమంటున్నా అంటే పచ్చి ఆయిల్ వేయకుండా వేడి ఆయిల్ వేసేసాను. ఎందుకు వేడి ఆయిల్ వేసాను అని అంటే నిలువ ఎక్కువ అవసరం లేదు కదా, లేకపోతే బ్లాక్ అయిపోతుంది పచ్చడి, తెలుసా. కానీ ఇప్పుడు ఈ హాట్ ఆయిల్ వేసినందుకు కాయ ఇంకొంచెం మగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది, తొందరగా మెత్తబడుతుంది. బికాజ్ ఇన్స్టెంట్ పచ్చడి చేస్తున్నాను. యు నో వాట్ ఈస్ మెన్ బై ఇన్స్టెంట్, రైట్? అంటే పచ్చి నూనె వేసినాం అనుకో కొంచెం కాలం వరకు ఏం చేస్తాము, అలానే ఉంచేస్తాం అన్నమాట, బ్లాక్ అవ్వదు. కానీ ఇది టెంపరీగా తొందరగా క్విక్ పచ్చడి కాబట్టి తొందరగానే ఏమంటారు మగ్గిపోవడానికి, తొందరగా ఇన్స్టెంట్గా మగ్గాలని వేడి ఆయిల్ వేసిన, బాగా కాయలు కూడా బాగా ఎక్కువ రోస్ట్ చేసిన, మళ్ళీ వచ్చేసి ఇలా కేక్ కట్ చేసినట్టు పీసెస్గా కట్ చేసి మా సన్నీ భయ్య ఆన్ చేయరా, ఆన్ చేసిన
మా సన్నీ భయ్యకి ఇస్తే వాడు హీ విల్ డూ డైమండ్స్ ఆన్ దిస్ వన్. ఇట్లా అట్లా కలిసి ఉండే కలదు సుఖం అంటే ఇలా అనమాట. ఐ గివ్ దిస్ పీస్ స్ట్రిప్స్ టు హిమ్ అండ్ హీ డస్. సనీ వన్ షో షో. ఓకే, వెరీ గుడ్. అమ్మయ్య, ఇన్నాళ్ళకి సన్నీ ఇట్ సైడ్ కెమెరా కాకుండా అట్ సైడ్ కెమెరాకి వచ్చిండు. ఎస్, షో సన్నీ. చిన్న పిల్లలు కూడా చేయొచ్చు వర్క్ని. ఇఫ్ యూ థింక్ స్ట్రైట్ వద్దు, స్లాంటింగ్ కావాలి. ఎందుకు స్ట్రైట్ వస్తుంది? అయినా కూడా ఇట్లా రావాలి. స్లాంటింగ్ అంటే స్లాంటింగ్ ఇలా ఉండాలి. ఇలా ఇలా ఇక్కడ నుంచి అట్లా కాదు, ఇక ఇట్లా ఇట్లా స్లాంటింగ్. అర్థమవుతుందా? అంత స్లాంటింగ్ ఉంటే షేప్ బాగుంటుంది. స్ట్రైట్ కట్ చేస్తే రాంబస్ స్క్వేర్ తప్ప ఏముండదు. ఇంకా ఇంకా ఇక్కడ ఇక్కడ ఇక్కడికి రా. అట్లా అట్లా పిల్లలకి నేర్పిస్తూ ఉండండి. అది అట్లా లాగొద్దు, పెంటి కట్ అయిపోతుంది, ఎక్స్టెండ్ అవుతుంది. అట్లా అది కూడా హాఫ్ వస్తుంది. ఇంత పొడు పొడు పాముల్లాగా కాదు, ఇట్లా నీట్గా కట్ స్ట్రైట్గా మళ్ళీ స్ట్రైట్గా కట్ చేస్తున్నారు. ఎప్పటికైనా స్లాంటింగ్ పెట్టాలా? స్లాంటింగ్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ అని నేర్పిస్తారు కదా, సేమ్ అలానే. స్లాంటింగ్ లైన్స్ పెట్టాలి. నీ దానికి నువ్వు గీసేటప్పుడు ఎట్లా గీస్తావు? స్లాంటింగ్ లైన్స్ స్ట్రైట్ ఇట్లా ఇలా ఉండాలన్నమాట. యాక్చువల్గా ఇది రైట్ థింగ్. ఇంకా చెప్పాలి అని అంటే ఇది పట్టుకొని నేను చూపిస్తాను, చూసుకున్నాను. ఎస్ యూ కెప్ట్ ఇట్ రైట్. సో యు నో డైమండ్. సో దీస్ ఆల్ ఆర్ కాల్డ్ అస్ డైమండ్స్. ఇలా అండి, డైమండ్స్ లాగా రాంబస్ షేప్లో కట్ చేస్తే దట్ ఈస్ రియలీ అ రైట్ వన్. దిస్ ఈస్ లైక్ దిస్, అంటే కైట్ లాగా. ఎస్, గాడ్లెస్ అని. యూ కెన్ కీప్ ఇట్ లిటిల్ హాఫ్ అక్కడ. సమోసా. ఎస్, నవ్ యూ గాట్ ఇట్ రైట్. వెరీ నైస్. ఓకే, మా అక్క చాలా చాలా బిజీగా ఉంది. మా అక్క ఏం చేస్తుందంటే బాండీ పెట్టేసి వేడి చేసి తను ఏం చేస్తుంది అంటే ఆయిల్లో వేయించుతుంది అనమాట. బికాజ్ వి ఆల్ వర్క్ టుగెదర్. మా అక్క ఆయిల్ వేస్తూ ఉంది. విజయ బ్రాండ్. మేము ఎప్పుడైనా పల్లి నూనెనే వాడతాం, సన్ఫ్లవర్ ఆయిల్ అది. ఓకే, ఇలా హాట్ ఆయిల్ తోటి వేయించాలన్నమాట. దిస్ ఇస్ ఎ రైట్ షేప్ వాట్ సన్నీ హ్యాస్ మేడ్ ఇట్. ఇట్స్ అ రైట్ డైమండ్. ఇట్స్ అ రాంబస్. వేస్తూ ఉందన్నమాట. చూడండి, కడాయిలో బాండీ పెట్టేసి హీట్ ఆయిల్ బాయిల్ అయ్యాక మంచి టెంపరేచర్ రావాలి. కింద షెగల్ ఏమంటారు, మంచిగా చేపు పెడుతూ ఉండగానే పైనుంచి కొంచెం వేడిగా వస్తే ఇలా మంచిగా వేగుతాయి అనుకోండి. సో షీస్ టేకింగ్ దిస్ థింగ్ హ్యాండ్స్ అని ఎంచుతా ఉందన్నమాట. చూసారా ఎంత మంచి స్నాక్ ఇస్ గెటింగ్ రెడీ. కొంతమంది కారం వేసుకుంటారు కానీ వీల్ లైక్ టు ఈట్ విత్ దిస్ కలర్. అంటే అంత వైట్ ఏం రాదు, కొంచెం పూరి కలర్ వస్తుంది అనుకోండి వేగాక. థ్యాంక్ యూ సిస్టర్, ప్రేజ్ ద లార్డ్. ఇదిగోండి ఇలా వస్తాయి లాస్ట్కి. ఆశితమ్మా, why don't you taste and tell me how those are? Taste and tell me, Ashitama. You are eating, huh? Hi Ashi, how is it? చాలా బాగున్నాయా? కర్ర అంటున్నాయా? శబ్దం చేయి. థ్యాంక్ యూ. నిజంగా చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఇక ఇంకా క్రిస్పీగా ఉంటాయి. టీకి అయితే చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ ఇది. చూడండి, టీకి అయితే థ్యాంక్స్ అనుకో.